ఈ వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సెల్ఫ్స్ మొత్తాన్ని మనం కస్టమైజ్ చేయబోతున్నాం. కార్డ్బోర్డ్స్ తో స్టోరేజ్ బాక్స్ లాంటివి తయారు చేయబోతున్నాం అండ్ స్టిక్కర్స్ చేయడం ఎలా అనేది చూపించబోతున్నాం. సో ఈ రోజు వీడియో చాలా బాగుండబోతుంది. ఎండ్ వరకు చూడండి, మీకు సర్ప్రైజ్ ఉండబోతుంది. హాయ్ గర్ల్స్ అండ్ బాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక్క నిమిషం. ఏంటి మనోడు కార్డ్బోర్డ్స్ తీసుకొచ్చారు అనుకుంటారా? గుర్తుంటే మన 4-5 days బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేసాం. ఆ వీడియోలో మనం ఈ పెయింటింగ్ అయితే వేసాం. ఆ వీడియోలో చెప్పాను కదా, మన స్టూడెంట్ చేంజ్ చేస్తున్నా, దానికి సంబంధించిన కొన్ని ఐటమ్లు తయారు చేస్తే వాటి కోసం కొన్ని వీడియోస్ ఒక సిరీస్ లాగా వస్తాయని చెప్పి దాంట్లో ఇది పార్ట్ 2. అయితే ఈ వీడియోలో మనం ఏం కస్టమైజ్ చేయబోతున్నాం అంటే కార్డ్బోర్డ్స్ తో ఇక్కడ ఒక ఆర్గనైజర్ సెటప్ తయారు చేద్దామని ప్లాన్. ఏవైతే కింద పెట్టుకున్న పెన్సిల్స్ కానీ ఈ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, చాలా వరకు అయితే సెల్ఫ్ స్పేస్ ని ప్రాపర్ గా వాడుకోలేకపోతున్నా అనుకుంటున్నాం. మనం ఇక్కడ కూర్చొని షూటింగ్ మొత్తం చేస్తూ ఉంటాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది కూడా చూడడానికి బాగుండాలి. దానికోసం చీప్ అండ్ బెస్ట్ వే ఏంటా అని చెప్పి చాలా ఆలోచిస్తే అందుకని కార్డ్బోర్డ్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా. ఇవన్నీ మనకి బేసిక్ గా చీప్ గా అండ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. కొన్ని చార్ట్ షీట్స్, డిఫరెంట్ కలర్స్ ఉన్న పేపర్స్ అయితే తీసుకున్నా. ఇంకా ఇవే కాకుండా దగ్గర ఆల్రెడీ బాక్స్ షేప్ గా నేను వాడుకున్న కొన్ని బాక్సెస్ ఉన్నాయి. వీటిని కూడా మనం దీంట్లో వాడచ్చు. సో అందుకోసం ఇలాంటి బాక్సెస్ కొన్ని. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నింటి ఫస్ట్ చేద్దాం. చలో, ఈ సెకండ్ సెల్ఫ్ లో ఈ ప్లేస్ లో ప్రాపర్ గా పడుతుంది. కాకపోతే ఇది నా ఐ లెవెల్ కి కొంచెం హైట్ ఎక్కువ ఉంది, కొంచెం బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది అనమాట. అండ్ వైరింగ్ అనేది ఈ కార్నర్ నుంచి వస్తుంది. ఈ ల్యాప్టాప్ లోనే కొన్ని మంత్స్ బ్యాక్ వరకు నేను, అంటే దాదాపు 8 months బ్యాక్ వరకు ఈ ల్యాప్టాప్ లో అన్ని వర్క్స్ చేసేవాడిని. మన వీడియోకి అన్ని పనికొచ్చేది. దీంతో నాకు పని లేకుండేది. నాకు ఇంత స్పేస్ ఉండాల్సిన అవసరం కాకపోయి ఉండేది. కాకపోతే ఒకరోజు సడన్ గా దీని డిస్ప్లే వర్క్ అవ్వడం అనేది ఆగిపోయింది. అయితే దీన్ని స్టోర్కి వెళ్ళి చూస్తే వాళ్ళు సంథింగ్ 60,000 చెప్పారు డిస్ప్లే కోసం. అది కాన్పని అని చెప్పి ఇలా నా పాత మానిటర్కి దీన్ని కనెక్ట్ చేసుకొని దీంతో వర్క్ చేస్తున్నా. సో ఇది నాకు బేసిక్గా ఇప్పుడు ల్యాప్టాప్ కన్నా కూడా డెస్క్టాప్ లాగా అయిపోయింది. అండ్ నా మెయిన్ టేబుల్, దీని మీదనే నా కీబోర్డ్, నా ల్యాప్టాప్ అవన్నీ ఉంటాయి. ఫస్ట్ స్టోరేజ్ బాక్స్ వచ్చేసి ఈ బాక్స్ తో చేద్దాం. నా దగ్గర ఒక షూ బాక్స్ ఉంది. ఈ షూ బాక్స్ ని ఇలా అయితే బాక్స్ అయితే తయారు చేసుకున్నా. ఇది సరిపోతుంది మనకి. ఇలా ఒక ఫస్ట్ బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా దగ్గర ఈ పాలసీ లింక్ చేసినప్పుడు మిగిలిన ఒక పీస్ అనేది ఉంది. ఈ పీస్ అనేది దాంట్లో వాడబోతున్నా. ఇది అంత స్ట్రాంగ్ ఉండదు కాబట్టి ఆ ప్లేస్లో కూడా అంత స్ట్రాంగ్ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది సరిపోతుంది. దీన్ని ఆ ప్లేస్లో ఫిట్ చేయాలి. అందుకన్నా ముందు దీన్ని మెజర్ చేసుకొని కట్ చేసి సెట్ చేసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ బాక్సెస్ అన్నింటినీ ఈ కార్డ్బోర్డ్తో తయారు చేద్దాం. బాక్సెస్ అయితే ఇలా సెట్ చేసుకున్నాం, కానీ చూడడానికి అంత బాగాలేవు కదా. అయితే ఈ కలర్ షీట్స్ తోటి ఈ బాక్సెస్ కి అవుటర్ లుక్ ఇద్దాం. అంటే నీట్ గా గమ్ తోటి వీటిని స్టిక్ చేసుకుంటే అండ్ చూడడానికి బాగుంటుంది. అండ్ మనం ఒక సింగిల్ పేపర్ తో చేస్తాం కాబట్టి స్ట్రాంగ్ గా కూడా అవుతుంది. అయిపోయాయి. వీటిలో కూడా మనం సామాన్లు నింపేద్దాం. అంటే ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క పర్టికులర్ ఐటమ్స్ కోసం అని చెప్పి తయారు చేస్తాను అన్నమాట. ఎలానో చెప్తా. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ లోపల ఈ ఫ్లెక్సిఫిక్స్, గమ్స్ అంటే గ్లూస్, టేప్స్ ఇలాంటివి అనమాట. ఏవైతే మనం స్టిక్ చేయడం అవన్నీ ఈ బాక్స్ లో సెట్ అయ్యేలా సెట్ చేయడమే. నెక్స్ట్ ఈ బాక్స్ లో నా దగ్గర ఉన్న స్పెషల్ ఐటమ్స్, అంటే ఏదైనా ఒక దానికోసం అని చెప్పి కొని తర్వాత వాడకుండా దీంట్లో పెడుతూ ఉంటా. అలాంటివి అనమాట. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మాత్రమే తీస్తాం అలాంటి ఐటమ్స్. అంటే కొన్ని రకమైన జ్యువెలరీ ఐటమ్స్ లాంటివి, రబ్బర్స్, ఇలాంటి కొన్ని ఐటమ్స్ అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్ లో వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని సంబంధించిన ఐటమ్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి మాక్సిమం. ఫ్యూచర్ లో ఒక వీడియో తయారు చేస్తా. దానికోసం అని చెప్పి ఆ షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చి జమ చేస్తూ ఉంటాను అనమాట. అలాంటివి
అలాంటివన్నీ ఈ బాక్స్లో అయితే ఉంటాయి. ఇంకా ఈ బాక్స్లో నా దగ్గర ఉన్న రకరకాల థ్రెడ్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ నేను వాడానమాట. అవన్నీ మిగిలిన్నవి నా దగ్గర ఉన్నవన్నిటిని ఒక ప్లేస్లో పెట్టడం కోసం అని చెప్పి ఈ బాక్స్. దీంట్లో ఇంకా నా ఎక్స్ట్రాస్ అనమాట. నా దగ్గర పెయింట్స్ చాలా ఉంటాయి, వాటి కోసం అని చెప్పి ఈ బాక్స్ అనుకున్నా, కానీ సరిపోలేదు. నెక్స్ట్ ఈ పెద్ద బాక్స్లో అయితే ప్రాపర్గా సరిపోయాయి. అండ్ వీటిని సర్దడం కొంచెం కష్టం, ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త వస్తువులు వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ బాక్సెస్ కూడా సరిపోవు, ఇంకా బాక్సెస్ కూడా కావాలి. ఇప్పటికైతే ఇవైతే సరిపోతాయి. ఇలా పెయింట్స్ అవన్నీ కలిపి ఈ పెద్ద బాక్స్ లో సెట్ అయిపోయాయి ప్రాపర్. ఇలా ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క ఐటమ్ అయితే పెట్టా. కొన్నిట్లో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, కొన్నిట్లలో గమ్స్ ఇలాంటివి ఇంకా ఉన్నాయన్నమాట. అయితే మనకి ఈ బాక్సెస్ డిజైన్ సరిపోదు, ఇంకా చూడడానికి మంచిగా కనిపించాలి. ఇంకేమైనా చేద్దాం చలో. అయితే నా ప్లాన్ ఏంటంటే, మన బాక్సెస్ అన్ని చాలా ప్లెయిన్ గా ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక్కొక్క డిజైన్ లాంటిది ఏదైనా చేద్దాం. అందుకోసం అని చెప్పి ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, చిన్న స్టిక్కర్స్ తయారు చేద్దాం. ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క డిఫరెంట్ కొన్ని స్టిక్కర్స్ అని తయారు చేసి వాటన్నిటిని బాక్స్ స్టిక్ చేద్దామని చెప్పి. అయితే స్టిక్కర్స్ మొత్తం నేను ఈ వైట్ షీట్ మీద ఈ కాలిగ్రఫీ పెన్స్ వాడుతూ, అది ఓకే కానీ ఎలాంటి స్టిక్కర్స్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. మాయన్ సివిలైజేషన్ తెలుసా మీకు? తెలుసుంటే వాళ్ళకి ఒక రకమైన స్కల్ప్చర్స్ ఉంటాయి అనమాట. ఆ డిజైన్ అయితే చేయబోతున్నాను నేను. అవి చాలా సార్లు డ్రా చేస్తాను, సో నాకు అలవాటు ఉంది. సో కలర్స్ తోటి ఫిల్ చేస్తాం. ఇప్పుడు మీకు ప్రాపర్ స్టిక్కర్ లాగా అనిపించాలంటే బ్లాక్ కలర్ స్కెచ్తో అవుట్లైన్ వేయడం స్టార్ట్ చేద్దాం. ఇటు సైడ్ కాదనుకుంటా, ఇటు సైడ్ ఫైన్ లైన్ వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇలా అయితే నా ఫస్ట్ డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేసేస్తా. నెక్స్ట్ నా ఐడియా ఏంటంటే, నా ఫేవరెట్ కార్ట్ నిన్న కిక్ బర్డోస్ కిట్ కార్ట్ కనిపించేలాగా ఏదైనా చేద్దాం. తీసుకున్నాం, వీటన్నిటి మనం ఇప్పుడు సీజర్స్ తో కట్ చేసుకోవాలి. ఎలా అంటే అది కూడా చూపిస్తా. అండ్ వీటిని ఇంకేం లేదు, ఇంకా వీటిని కట్ చేసుకోవడం అండ్ మన బాక్సెస్ కి ఎలా సెట్ అవుతుందో దాని ప్రకారంగా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇంకా నేను చెప్పేది ఏం లేదు, మీకు చూపిస్తూ ఉంటా, చూస్తూ ఉండండి.
ఎలా అనిపిస్తుంది మన బ్యాక్గ్రౌండ్? మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్లో చెప్పండి ఎంత నచ్చింది. అండ్ ఇంకేమన్నా బెటర్ చేస్తుంటే, ఇది కాకుండా వేరేదైనా చేస్తుంటే బాగుంటుంది అని అంటే అది కూడా మీ ఈ యొక్క ఐడియాని కింద కామెంట్లో చెప్పండి. నాకు అర్థమవుతుంది, నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు యూజ్ చేద్దాం అవి. ఏమంటారు? ఈరోజుకైతే ఇంతే. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఈరోజుకైతే ఇంతే. బాయ్ బాయ్.